సో హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లాస్యా ఫ్రమ్ కరీంనగర్. సో ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి డీమార్ట్లో ఉన్న కొత్త ఐటమ్స్ అసలు ఏం చేంజ్ వచ్చాయి అనేది నేనైతే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అండ్ కొన్ని ఐటమ్స్ కూడా అన్నీ కూడా మీకైతే చూపిస్తాను ర్యాండమ్గా. సో ఫస్ట్ మేమైతే ఫస్ట్ ఫ్లోర్ నుంచి డైరెక్ట్ అయితే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి డైరెక్ట్ సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాము. సో మధ్యదారిలో మనకైతే స్టెప్స్తోని వెళ్ళినట్టయితే మనకి ఇవన్నీ కూడా కనిపిస్తాయి. డెఫినెట్గా పిల్లలు ఉన్నారు, చిన్న చిన్న ఐటమ్స్ కావాలి అనుకున్నట్టయితే డెఫినెట్గా స్టెప్స్ త్రూ వెళ్ళాలి. మనకైతే నార్మల్గా పైకి ఎక్కినాక ఇవన్నీ కూడా కనిపించవు. సో పిల్లలు ఉన్నట్టయితే డెఫినెట్గా సెకండ్ ఫ్లోర్ ఫ్లోర్స్ నుంచి స్టెప్స్ నుంచి అయితే వెళ్ళండి. చాలా మంచి క్యూట్ ఐటమ్స్ అండ్ మెయిన్గా లేడీస్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా స్టెప్స్ త్రూ వెళ్తుంటే మాత్రం చాలా ఉంటాయి. అండ్ కమింగ్ టు ద సెకండ్ ఫ్లోర్లో అయితే ఎన్ని చేంజెస్ ఏం లేవు, నార్మల్గా అన్నీ ఉన్నట్టే. లైక్ బెడ్షీట్స్ ఇవన్నీ కూడా బట్టలు ఇవన్నీ ఉంటాయి కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉన్నాయి. చాలా డిఫరెన్స్ ఏం లేదు. అండ్ కొన్ని చెప్పులు అయితే న్యూ మోడల్స్ అయితే వచ్చినాయి అండ్ డిఫరెంట్ రేట్స్లో ఉంటాయండి. చెప్పులు, శాండిల్స్, షూస్ లైక్ 199 నుంచి 599, 699, 799 రేంజ్ వరకు కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి. అండ్ 99 కూడా మనకి డైలీ వేర్ చెప్పుల్స్ అవన్నీ కూడా దొరుకుతాయి. చాలా బాగుంటాయి ఐటమ్స్ అన్నీ కూడా. మనకి ఎక్కువ వర్త్ కాకుండా నార్మల్గా వర్త్గా మనకి మంచి చెప్పులు, డిజైనర్ చెప్పులు కావాలి అనుకుంటే డెఫినెట్గా మనం ఇక్కడ బై చేయాల్సింది. ఇక్కడికి ఒక జోక్ జరిగింది. అక్కడ ముంగట ఒక యూనిఫామ్ వేసుకున్నారు, పిల్లలు వెళ్తున్నారు కదా. సో నా పక్కన ఉన్న ఒక లేడీ ఒకడు వాళ్ళు యూనిఫామ్ వేసుకునేసరికి సైజ్ ఇంకా ఉందా అని చెప్పేసి వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు డీమార్ట్ స్టాఫ్ అనుకొని చెప్పేసి వాళ్ళని అట్లా అడిగింది అన్నట్టు. చాలా జోక్గా అయితే అనిపించింది. డెఫినెట్గా మీరు ఎప్పుడైనా వెళ్ళినట్టయితే పిల్లలు ఎవ్వరు కూడా యూనిఫామ్ వేసుకెళ్ళండి, ఎందుకంటే డీమార్ట్ స్టాఫ్ అనుకుంటారు ఆటోమేటిక్గా. సో ఇక్కడ స్కార్ఫ్ చూసారా, చాలా అంటే చాలా బాగున్నాయి. 99, 199 రేంజ్లో మాత్రమే ఉన్నాయి. అన్ని చున్నీస్ కలర్స్ అండ్ స్కార్ఫ్స్ అయితే మనము డిఫరెంట్ అటైర్స్కి అన్నిటికీ కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే డిఫరెంట్ కలర్స్తోని మిక్స్డ్ కలర్స్తో దొరుకుతున్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. డెఫినెట్గా ట్రై చేయండి మీరు. సో ఇక్కడ అన్నీ కూడా టాయ్స్ ఉన్నాయి. మనకి టాయ్స్ అన్నీ కూడా ఎప్పుడు ఉంటాయి, అంతే ఉన్నాయి టాయ్స్ అన్నీ కూడా. సో నేను ఫుల్ వ్లాగ్స్ అయితే పెట్టాను డీమార్ట్కి, చెక్అవుట్ చేయండి, అందులో కనిపిస్తాయి మీకు. ఇవన్నీ కూడా మనకు ప్లాస్టిక్ ఐటమ్స్ ఉంటాయి కదా, సో అవే 1929 అవే రేంజ్లో అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా బెడ్షీట్స్, ఇవన్నీ కూడా మన టాయిలెటరీ అంటాం కదా ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. అండ్ రాఖీస్ అయితే కొత్తగా వచ్చినాయి, చాలా బాగున్నాయి ఆ రాఖీస్ అన్నీ కూడా. డెఫినెట్గా మీరు ట్రై చేయండి రాఖీస్ అన్నీ కూడా. మనకి నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో అయితే మనకి కిచెన్ ఐటమ్స్ అవన్నీ కూడా ఉంటాయి కదా. సో ఇక్కడ వచ్చేసి మనకి చిన్న చిన్న బౌల్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా సిరామికే అండి. సో కింద పడితే పగిలిపోతాయి అన్నీ కూడా, బట్ మంచి క్యూట్గా అయితే ఉంటాయి. మనం పగలగొట్టలేమో అనుకుంటే డెఫినెట్గా ట్రై చేయొచ్చు. అవన్నీ కూడా చిన్న చిన్నవి అన్నీ కూడా 19 రూపీస్ మాత్రమే అండి. అండ్ ఈ గ్లాస్ ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగుండే. 29, 19 రూపీస్కి అండ్ 39, 49, 59 రేంజ్లో అయితే ఉన్నాయి. గ్లాస్ వాడదాము అనుకున్నట్టయితే హై రేంజ్లో వద్దు, మనకి మినిమం రేంజ్లో చాలు. ఒకవేళ పగిలిపోయినా ఏం కాదు అని అనుకున్నట్టయితే డెఫినెట్గా అసలు డీమార్ట్కి రావాలి. డీమార్ట్లో ఉన్న స్టోరేజ్ బాక్సెస్ అనేది తీసుకోవాలి. చాలా మినిమల్ రేట్స్తో అయితే ఉంటాయి, మనం వాడుకోవచ్చు అండి చాలా ఈజీగా. అండ్ మెయింటైన్ కూడా చేయొచ్చు వాటిని. సో నేనైతే ఎప్పుడు వెళ్ళినా కానీ స్టోరేజ్ ఐటమ్స్ అనేది తీసుకుంటాను. సో మా ఇంట్లో ఉన్నవన్నీ కూడా డీమార్ట్ స్టోరేజ్ బాక్సెస్ ఇండైరెక్ట్గా చెప్పాలంటే చిన్న చిన్న చాలా క్యూట్గా అయితే ఉంటాయి. అండ్ ఇవన్నీ కూడా డిఫరెంట్ మోడల్స్ అండ్ సైజెస్ ఆఫ్ కలర్స్ ఆఫ్ కప్స్. ఇవి 99 చూసారా, 4 చిన్న చిన్న గ్లాస్ బాక్సెస్లా ఉంటాయి కదా, అవైతే ఎప్పుడు అవే రేంజ్లో ఉన్నాయి. మధ్యలో ఒకసారి పెరిగాయి, మళ్ళీ 99కే వచ్చాయి. అసలు ఎక్కువ మంది ఇప్పుడు అసలు తీసుకోవట్లేరు, ఏదో ఒక మూలకట్ల కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి అంతే. సో ఈ కప్స్ చూసారా, అసలు కప్స్ అంటే నాకు చాలా ఇష్టము. ఎప్పుడు వచ్చినా నేనైతే ఒక కప్ అయినా తీసుకెళ్తాను. సో కప్స్ అయితే మనకి 49 నుంచి అప్ టు 200, 300 రేంజ్ వరకు ఉంటాయండి. మీకు ఎప్పుడు కప్స్ నచ్చుతాయి, డిఫరెంట్ కప్స్ వాడతాము మేము తాగుతామంటే డెఫినెట్గా ట్రై చేయొచ్చు, ఎందుకంటే ఎప్పుడు లేటెస్ట్ కలెక్షన్ అయితే కప్స్లో డెఫినెట్గా ఉంటుంది. నేను ఎప్పుడు వచ్చినా కొత్త కలెక్షన్ అనేది చూస్తాను సిరామిక్స్లో మెయిన్గా. అందులో కప్స్లో చాలా కొత్త కలెక్షన్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా మన నాన్ స్టిక్ అండ్ పప్పు కుక్కర్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ నాన్ స్టిక్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి ఇక్కడ. అండ్ నాన్ స్టిక్సే కాదు, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్నీ కూడా ఉంటాయి. అండ్ స్టీల్ ఐటమ్స్ అన్నీ కూడా ఉంటాయి. మనము చాలా ఏంటంటే తక్కువ డబ్బులతోని ఎక్కువ ఐటమ్స్ అయితే తీసుకెళ్ళచ్చు. అందరూ ఏంటంటే డిమార్ట్కి వస్తే ఎక్కువ ఖర్చు అయిపోతుంది అని అనుకుంటారు. అఫ్కోర్స్ ఖర్చు అవుతుంది, మనం పెట్టేదాన్ని బట్టే ఉంటుంది. మనం ఎక్కువ ఐటమ్స్ తీసుకుంటే అఫ్కోర్స్ ఖర్చు అవుతుంది, బట్ అవన్నీ కూడా మనకి తక్కువ రేట్లో వస్తాయి కాబట్టి మనం తీసుకుంటాము. బయట ఎక్కడైనా చూస్తే మనము అది డబుల్ రేట్స్లో ఉంటాయి, బట్ ఇక్కడ మనకి 19, 29, 39 రేంజ్లో వస్తాయండి. అందుకే ఎక్కువ మంది ఇక్కడ తీసుకుంటారు. ఇదంతా కూడా కింద ఫ్లోర్.
సో అట్ లాస్ట్ మేమైతే బిల్లింగ్ కౌంటర్కి అయితే వచ్చినామండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో.